పురాణాలలో సాగర మథనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే దీని వెనుక కారణం చాలా ఆసక్తిగా ఉంది. ఒకసారి దేవతలకు రాజు అయిన ఇంద్రుడు దుర్వాస ఋషిని అవమానించాడట. అసలే దుర్వాస మునికి కోపం ఎక్కువ. ఇక ఇంద్రుడు అవమానించే సరికి దుర్వాస మహర్షి ఇంద్రుడిని శపించాడట. తను అధికారం కోల్పోతాడని, స్వర్గలోకం వైభవం కోల్పోతుందని శపించాడు. దీంతో దుర్వాసముని అన్నట్టే శాపం కారణంగా స్వర్గ వైభవం, దేవతల ఐశ్వర్యాలు, వారి స్థితిగతులు నశించాయి. దీంతో దేవతలు ఎంతగానో కలత చెందారు. మరొకవైపు రాక్షసులు మరింత బలవంతులు అయ్యారు. రాక్షసుల ముందు దేవతలు నిలవలేకపోయారు. ఆందోళనతో మహావిష్ణువును సమీపించారు. తమ సమస్యను విన్నవించుకుని తిరిగ స్వర్గానికి వైభవం వచ్చే దారి చెప్పమని వేడుకున్నారు. దీంతో మహావిష్ణువు వారికి ఒక ఉపాయం చెప్పాడు. స్వర్గ వైభవం తిరిగి తీసుకురావాలంటే మహాసముద్ర మథనం జరగాల్సిందే అని మహావిష్ణువు చెప్పాడు. అది కూడా దేవతలు అందరూ ఒకవైపు, రాక్షసులు మరొకవైపు సాగర మథనం చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. సాగర మథనంలో అమృతం, దివ్యరత్నాలు లభిస్తాయని, అవన్నీ దేవతలకు తిరిగే స్వర్హలోక వైభవాన్ని తీసుకువస్తాయని, ఇంద్రుడు కూడా తిరిగి తన స్థానం సంపాదించుకోగలడని చెబుతాడు. దీంతో దేవదానవులు సాగర మథనానికి సిద్ధమవుతారు.